నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రెస్ క్లబ్లో మంగళవారం రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ RPC ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా RPC అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ పార్లమెంట్కు దద్దమ్మలను, అసమర్థులను కాకుండా దమ్మున్నోళ్లను పంపిస్తామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లోనూ RPC అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని, వలస పార్టీలను ఆంధ్రప్రదేశ్లో మట్టి కరిపించి స్థానిక పార్టీ అయిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చట్ట సభలకు పంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంపై నిరంతరం విషం కక్కుతున్న నరేంద్ర మోడీ, బీజేపీకి భజన చేస్తున్న కొన్ని ఆంధ్రప్రదేశ్ పార్టీలకు చెంపపెట్టు వంటి తీర్పునివ్వాలని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉనికిని చాటుకుంటున్న ప్రధాన వ్యాపార, కార్పొరేట్ పార్టీలను మెజార్టీ ఆంధ్రులు సాగనంపటానికి సిద్ధంగా ఉన్నారని మేడా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో అమలాపురం నియోజకవర్గం నుండి బూసిం రమణమ్మ, పల్లా నూకరత్నం, అనకాపల్లి నియోజకవర్గం నుండి విశాఖపట్నం నియోజకవర్గం నుండి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బాపట్ల నియోజకవర్గం నుండి మాడుగుల నాగశంకర్, హిందూపూర్ నియోజకవర్గం నుండి రామం రామాంజనేయులు పోటీ చేయనున్నట్లు మొదట విడతగా పార్లమెంట్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. త్వరలో తదుపరి జాబితాను విడుదల చేస్తామని మేడా శ్రీనివాస్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో RPC సెక్యులర్స్ పెండ్యాల కామరాజు, లంక దుర్గా ప్రసాద్, సింహ దుర్గారావు, బూసిం రమణమ్మ, పల్లా నూకరత్నం, మాడుగుల నాగశంకర్ తదితరులు పాల్గొన్నారు. అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ శ్రీమతి బూసిం రమణమ్మ గారిని ఈరోజు ప్రకటించడం జరిగింది. అలాగే పల్లా నూకరత్నం గారు అనకాపల్లి, మాడుగుల నాగశంకర్ బాపట్ల, అదేవిధంగా దారిలో ఉన్నారు వాండ్రాసి నాగ సత్యనారాయణ విశాఖపట్నం, రామం రామాంజనేయులు హిందూపూర్. ఇలా 5గురిని మొదటి జాబితాలో పార్లమెంట్ స్థానాలకి ప్రకటించడం జరుగుతుంది. మా ప్రధాన లక్ష్యం అంటే ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది, ఈ రాష్ట్రం మీద విషయం కక్కుతుంది, ఈ రాష్ట్రంలో దమ్మున్నటువంటి ప్రజాప్రతినిధుల్ని పార్లమెంట్కి పంపించాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం, అలాగే ప్రత్యేక హోదా విభజన హామీలు, అలాగే కేజీపీసీని మన రాష్ట్రం నుంచి సుమారు 33 లక్షల కోట్ల రూపాయలు అపార ఖనిజ సంపదల్ని, నిధుల్ని దోచుకుపోయేటువంటి ప్రయత్నాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నుంచి యథేచ్ఛగా ప్రణాళికలు రచిస్తుంది. ఇక్కడ ప్రధాన రాజకీయ పక్షాలైనటువంటి తెలుగుదేశం కానీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ ఒక్కళ్ళని నోరు మెదపడం. ఎందుకంటే నరేంద్ర మోడీ అంటే భయం, వీళ్ళ కేసుల నుంచి వీళ్ళని కాపాడుకోవడం ప్రధాన లక్ష్యం. ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారు. అందుకని మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆధ్వర్యంలో ఒక మూడో ప్రత్యామ్నాయ కూటమిని మేము సిద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఆలోచన విధానాలే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. ఈ రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా స్థిరపడాలన్నా, ఈ రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తు కోసం ముందుకు నడిపించాలన్నా, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి హామీలు జాతీయ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అలాగే కేజీపీసీ 50% ఆంధ్రప్రదేశ్ వాటా 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం చట్టబద్ధమైన హక్కు అది. మనకి 50% మన అభివృద్ధికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని కూడా వీళ్ళు దోపిడీ గురి చేస్తున్నారు. అందుకని ఆంధ్ర రాష్ట్రం ఈరోజు అనేక నష్టాలకి, శ్రమలకి, ఒడిదుడుకులకి లోనవుతుంది. ఇక్కడి నుంచి నాయకుడు కావాలి, దమ్మున్నటువంటి నాయకుడు కావాలి. అది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి, ఈ 2 పార్టీలకే సాధ్యం. అలాగే యువతని, అలాగే ఉద్యమ భావాలు ఉన్నటువంటి వాళ్ళని ఆనాడు జయాంధ్ర ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు మరో జయాంధ్ర ఉద్యమం లాంటి సేవాంధ్ర జయాంధ్ర అనే ఒక స్లోగన్తో ఆంధ్ర రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా ఒక ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిని పార్లమెంటరీ స్థానాలకి 25 స్థానాలకి పోటీ చేయించడానికి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, అలాగే మా కూటమిలో ప్రధాన భాగస్వాములు అయినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి సిద్ధంగా ఉన్నాం. అలాగే పార్లమెంటు ప్రకటన జరిగిన మరుక్షణం అసెంబ్లీని కూడా ప్రకటిస్తాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా
పోటీ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఆంధ్రప్రదేశ్లో తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. చైతన్యంతో కూడినటువంటి తిరుగుబాటు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉంది అని చెప్పి ఈ అధికార పక్షాన్ని, ప్రధాన ప్రతిపక్షాన్ని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. 175 స్థానాలకి పోటీ చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామండి. అంటే మాకు సింబల్ కోర్టు వివాదంలో ఉంది, రేపటిగా ఉంది. అది వచ్చిన తర్వాత స్పష్టంగా మొత్తం అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా మేము డీటెయిల్గా ప్రకటిస్తాం. రేపు హైకోర్టులో మాకు విచారణ